టీడీపీ భయపడిపోయినట్టు గతంలో మేమెప్పుడు పోయే ప్రసక్తి ఉండదు. ఎందుకు అంటే టీడీపీ మాదిరి ఒక ముగ్గురు నలుగురు కలిసి వస్తే తప్ప వారు ముందుకు పోయే పరిస్థితి లేదు. అప్పుడు ఆ ఎన్నికల్లో వారు ముందుకు రాలేదు కాబట్టి వీరు చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళతో వెళ్ళాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ టీడీపీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడు మాకు దాదాపు 40% ఓటు బ్యాంక్ ఉన్నది మాకు జనాదరణ. ఇప్పుడు అది 60% అయింది. వీళ్ళు చేసే కార్యక్రమాలకు కానీ వీళ్ళు చెప్పినవి చేయలేకపోయినప్పటికి కానీ వీరు సూపర్ 6 అమలు పరచలేనప్పుడు కానీ మేము దాంట్లను ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీ పక్షాన మేము నిలబడతామని చెప్పడం వల్ల కానీ ఈ యొక్క కార్యక్రమం వల్ల మాకు దాదాపు 40% ఉన్న ఓటు బ్యాంకు 60% అయింది. మాకెందుకండి భయము? ఎవరు వెనకంబడి వస్తే తప్ప ముందుకు నడవలేని వాళ్లకు భయము. మేమెప్పుడు సింగల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను చూడలేదు. ఇది నేను ఎక్కడ ఉన్నాయి రిపోర్ట్లు? 40-60 అన్నది సర్వే అన్న చేయించారా? అది జనాల్లో తెలుస్తున్నది. జనాల్లో తెలుస్తుంది. దాని సర్వే ఎందుకు? ఆ సర్వే నిదానంగా వస్తుంది. ఇప్పుడు మనలో మనం అలా కాదండి, మనలో మన మాట ఏమన్నా రిపోర్ట్స్ ఏమన్నా వచ్చినాయా, సర్వేలు జరిగినాయా? నేను నిజంగా ఫాలో అవ్వలేదు, అందుకని అడుగుతున్నాను. అంటే ఒకటి మా రిపోర్ట్ మాకు ఉంటుంది కదా. జనసేన పార్టీ రిపోర్ట్ జనసేనకు ఉంటుంది, టీడీపీ పార్టీ రిపోర్ట్ టీడీపీకి ఉంటుంది. మా యొక్క అంశాలను మేము జనాల్లో ఏం చేస్తున్నాము, మేము ప్రజల పక్షాన ఎలా నిలబడుతున్నాము, రైతుల పక్షాన ఎలా నిలబడుతున్నాము, విద్యార్థుల పక్షాన ఎలా నిలబడుతున్నాము, అన్ని వర్గాల పక్షాల ఎలా నిలబడుతున్నాము, చేనేతలకు ఎలా అండదండలు ఇస్తున్నాము అనే అంశాలకు ప్రభుత్వము చేసిన దాన్ని మేము మెడలు వంచి చేయించే దాంట్లో సఫలీకృతమవుతున్నాం, చేయిస్తాం. కోటి సంతకాల కాన్సెప్ట్ ఏంటి? ఏమండి కోటి సంతకాల కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు కోటి సంతకాల సేకరణ అనేది, కోటి సంతకాలలో వీళ్ళు ఇప్పుడు మనకు నేను చెప్పుకుంటూ వచ్చా 2-3 అంశాలు. కోటి సంతకాల సేకరణలో వైసీపీ పార్టీ కార్యక్రమంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తా ఉంది మాకు. అటు విద్యార్థినులు అయితేనేమి, విద్యార్థినీలు అయితేనేమి, వారి తల్లిదండ్రులు అయితేనేమి, అన్ని వర్గాల ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేటీకరణకు వీరు ఏమైతే పీపీపీ విధానాల ద్వారా రాష్ట్రంలోని ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అందరికీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉద్యోగాల్లో. అదే విధంగా మెడికల్ కాలేజీ విద్యార్థులు అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేటీకరణ జరిగితే వారు డబ్బు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా చదువుకోవాలి అంటే ఈ ప్రైవేటీకరణ ఆగాలి అనే అంశాల మీద ఈ పాటికి దాదాపు నాకు తెలిసి అన్ని జిల్లాలలో కూడా మేము విశేష స్పందన వచ్చి అక్కడ ఉన్నదానికంటే నాకు ఇప్పుడు కోటి సంతకాల సేకరణ అని మేము పెట్టాము. దాదాపు ఇప్పటికే అది 2 కోట్లు దాటినట్టుంది. రేపు మేము అందజేసేటప్పుడు తెలుస్తుంది కదా గవర్నర్ గారికి. దాదాపు ఇప్పటికే అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వచ్చి ఆ ప్రైవేటీకరణకు ప్రజలు మద్దతు కాకూడదు, ప్రైవేటీకరణ కాకూడదు అని ప్రజలు మాకు మద్దతు తెలిపి మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీకి కానీ మీరు చేస్తున్న ప్రైవేటీకరణకు అడ్డుకు మేము అండగా ఉంటామని చెప్పి అన్ని వర్గాల వల్ల రావడం వల్ల ఈ యొక్క ఓటు బ్యాంకు పెరిగింది అనేది మా ఉద్దేశం. మీకు అర్థం కాలేదు? మీరు చెప్పిన లెక్క ప్రకారంగా అయితే 2 కోట్లు కాదు 3 కోట్లు దాటిపోవాలి. మీరు 60% ఉన్నదంటే 100% దాటి ఉంటుంది. రేపు ఇచ్చేటప్పుడు తెలుస్తుంది కదా ఎన్ని ఇప్పుడు దాదాపు కొన్ని జిల్లాలలో అనుకున్న దానికంటే విశేష స్పందన వచ్చి డబల్ అయిపోయింది. అక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనివల్ల మాకందరికీ కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క దీనివల్ల ఓటు బ్యాంకు పెరిగిందనేది వాస్తవము. ఈ ఓటు బ్యాంకు ద్వారా మాకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము ముందంజలో ఉంటాం, విజయ డంకా మోగిస్తాం. ఈ మట్టు పెట్టే పరిస్థితి వస్తుంది. వీళ్ళని ఎవరు చూడండి, మీరు చెప్పారు ఇంతకు ముందే, వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆ టైంలో భయపడి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పాల్గొనలేదు. ఇప్పుడు మేము వైసీపీ పార్టీ పాల్గొనడంలో ముందంజలో ఉంటాం. వారు చేసే కార్యక్రమాలకు అందరికీ కూడా ప్రజలకు మద్దతుగా నిలబడ్డాం. వీరు చెప్పలేనిది ఏమీ చేయలేకపోయారు కాబట్టి మాకు విశేష స్పందన వచ్చి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్